పాయకరావుపేట పట్టణం రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్న కడిమివారి వీధి ముస్లిం వీధిలో ఉన్న ఇళ్ల వద్ద ఉన్న కాల్వల చెత్తాచెదరం పేరుకుపోయి నడవడానికి కూడా వీల్లేని విధంగా ఉండడం దోమలు ఎక్కువై ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి ప్రజ్వల్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన యాళ్ల వరహాలు ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడి ప్రజల్ని సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రధాన సమస్యను హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లిన యాళ్ల వరహాలు స్పందించిన హోంమంత్రి అనిత స్థానిక ఎంపీడీఓ లోవరాజుకు వెంటనే ఆ సమస్యపై వివరాలు తెలపాలని ఆదేశించిన హోంమంత్రి ఎంపీడీఓ లోవరాజు పంచాయతీ సెక్రటరీ సిబ్బంది అక్కడి పరిస్థితిని ప్రజలను అడిగి తెలుసుకుని వెంటనే అక్కడి కాల్వల్ని టార్ ద్వారా తోడించి దోమలు మందులు చాలించి రోజు శుభ్రంగా ఉండేలా చూడాలని పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అదే అవదండి మనం చెప్పాడు కదా వచ్చిందంటే ఇంకా అక్కడ 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 ఎవరమ్మా ఫోటో తీయమను సార్ నాగార్జున ఈరోజు పాయకరావుపేట గ్రామ పంచాయతీలో కడియంవారి వీధి అదేవిధంగా ముస్లిం కాలనీ రెండు చోట్ల కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గౌరవ హోమ్ మినిస్టర్ మేడం గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రజల యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు నేను అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫిర్యాదులో ఉన్నట్లుగానే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. రెండు వీటిలో కానీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే డ్రైనేజ్ అవుట్లెట్ ఉందో అక్కడ రైల్వే వాళ్ళు ఒక రోడ్డు పట్టాల పక్కన ఒక గోడ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వాటర్ అవుట్కి వెళ్ళి బయటికి వెళ్ళే మార్గం లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ క్లాట్ అయిపోతుంది. దీనికి గాను టెంపరీ మెజర్స్ కింద గ్రామ పంచాయతీ నుంచి కడియపవారి వీధిలో ఒక ఎర్తన్ సోప్ పిట్ కట్టడానికి ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నాం. ఒక 1 week to 10 days లో ఆ సోప్ పిట్ కట్టి ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆ సోప్ పిట్ ద్వారా భూమిలోకి ఇంకే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ముస్లిం కాలనీలో అటువంటి అవకాశం లేదు. అందుకని ఇక్కడ ఒక మోటార్ పెట్టి ఈ డ్రైన్ వాటర్ అంతటిని కూడా బయటికి తరలించే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా 2 వీధుల్లో కూడా విధిగా ప్రతిరోజు ఎబేట్ స్ప్రేయింగ్ చేయడంతో పాటుగా దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ కూడా గ్రామ పంచాయతీ నుంచి ఫాగింగ్ కూడా చేసి ప్రజలందరికీ కూడా ఈ దోమల వృద్ధి చెందకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో పర్మనెంట్ సొల్యూషన్ కింద మన మెయిన్ డ్రైన్ కంప్లీట్ అయితే దీన్ని హైట్ చేసుకుని మెయిన్ డ్రైన్కి కనెక్షన్ ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి కొంత ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. దాని గ్రామ పంచాయతీ నుంచి మీట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పర్మనెంట్ మెజర్స్ కావాలంటే గౌరవ హోమ్ మినిస్టర్ మేడం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పూర్తి చేసేదానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.